నమస్తే వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. శత్రువు సైన్యమైతే ఎదుర్కోవచ్చు, వైరస్ అయితే మందు కనిపెట్టొచ్చు. కానీ బొద్దింకల దండయాత్రతో రాజధాని రగిలిపోతుంది. బొద్దింకలే కదా అని లైట్ తీసుకుంటే ఇప్పుడు అదే బొద్దింకలు దేశ రాజధానిని టెన్షన్ పెట్టించాయి. ఒక్క నోటిఫికేషన్తో కాదు, ఒక్క నిరసనతో కాదు, వేల సంఖ్యలో వచ్చి వ్యవస్థకే సవాల్ విసిరాయి. కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తూ దేశ రాజధానిని దిగ్బంధిస్తూ తామేంటో సత్తా చూపించింది పార్టీ. జంజీతో పెట్టుకుంటే జంగేనని నిరూపించింది. వెరైటీ మైండ్ సెట్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వ పెద్దలను వణికించింది. మరి ఇది సాధారణ పెస్ట్ సమస్య లేక ప్రభుత్వ నిర్వహణకు అద్దం పట్టిన ఘటన? దేశమంతా మాట్లాడుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తు రాజకీయాలను ఎలా శాసించబోతుంది? ఇదే వాల్ట్ ట్రెండింగ్ నౌ. ఢిల్లీలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో, క్యాంటీన్లలో, ఫైళ్ల మధ్య కారిడార్లలో బొద్దింకల సమస్య అనూహ్యంగా పెరిగింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ అనే సెటైరికల్ ప్రచారం అక్కడి నుంచే మొదలైంది. ఇక దేశ రాజధానిలో రాజకీయ సెగలు రేపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాక్రోచ్ జనతా పార్టీ బరిలోకి దిగింది. చలో పార్లమెంట్ ఆందోళనకు పిలుపునిచ్చింది. బొద్దింకలే కదా అని లైట్ తీసుకున్న ఎఫెక్ట్. బొద్దింకల దండయాత్రతో రగిలిన రాజధాని, ఢిల్లీని టెన్షన్ పెట్టిన వేలాది బొద్దింకలు, వేల సంఖ్యలో వచ్చి వ్యవస్థకే సవాల్ విసిరిన బొద్దింకలు, ముచ్చెమటలు పట్టిస్తూ దిగ్బంధిస్తూ సత్తా చూపించిన సీజేపీ, జంజీతో పెట్టుకుంటే జంగేనని నిరూపించిన కాక్రోచులు, సాధారణ పెస్ట్ సమస్య లేక అస్తవ్యస్త వ్యవస్థకు అద్దం పట్టిన ఘటన, ఉద్రిక్తంగా మారిన సీజేపీ చలో పార్లమెంట్. बेटे क्या हुआ अभी? क्या करा पुलिस ने? ये लोग अभी आंसू गैस की जो गोले वो फेंके जा रहे हैं और बहुत जलन हो रही है लोगों को, और ये लोग परेशान हो रही है, लड़कों को जाकर पकड़ के लेके जा रहे हैं। मुझे डिटेन करके इतने अपमानजनक शब्दों से वाहन में घुसाकर हमारी बहनों पे मेंस जो यहाँ के पुरुष हैं पुलिसकर्मी वो मारे पीटे हमारी बहनों को, मुझे मारे पीटे। लेकिन मैं बता दूं, अगर मेरे तरीके के खुंतरा नौजवानों के काम आता है तो मैं बहाने के लिए तैयार हूँ. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు భవనం దిశగా ర్యాలీగా తరలి వెళ్లడానికి ప్రయత్నించిన ఆ పార్టీ మద్దతుదారుల వీపులపై లాఠీలు విరిగాయి. నిరసనకారులను చెల్లాచెదురు చేశాయి. पुलिस वाले भी उनकी आंखों में शर्मिंदगी दिख रही थी, लेकिन अपनी ड्यूटी के कारण अपने बैचेस निकाल के आए थे. गुंडे बने हुए थे कुछ पुलिस वाले तो सहयोग कर रहे थे, लेकिन कुछ पुलिस वाले बिना वर्दी के आए थे और बच्चों को मारा है, बच्चों को करंट दिया है. और जहां रूल होता है कि आपको टांगों पे मारना चाहिए, बच्चों की छातियों पे मारा है. ये सीधे आघात हमारी भारत माता के सीने पे इन लोगों ने किया है. आज बिटिया के कपड़े फाड़े हैं. ये है आपका नया भारत, जहाँ बिटियाओं के कपड़े, इस बिटिया के भी कपड़े किसी और के कपड़े फाड़े गए हैं. हमारे साथ बहुत बच्चे मिले जिनके कपड़े फटे हैं. చలో పార్లమెంటు నేపథ్యంలో 2 రోజులుగా జంతర్ మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ బలగాలు, ఢిల్లీ పోలీసులు, ఇతర పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. దాదాపు 1500 మంది పోలీసులు అక్కడ విధి నిర్వహణలో ఉన్నారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్లను అందుబాటులో ఉంచుకున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. उनका काम यही है, मोदी जी का, दूसरों को टॉन्ट मारना, दूसरों को कुछ कहना. अरे पहले तुम अपनी प्रामाणिकता लोगों को दिखाओ. तुम्हारी 56 इंच की छाती किधर गई? नीट, जिसमें आज लाखों विद्यार्थी परेशान हैं और लाखों विद्यार्थी आज घर बार छोड़ के
इतने तंग और तबाह हो गए हैं कि उनकी ज़िंदगी को जो बर्बाद किया उसके जिम्मेदार कौन है? तो मोदी सरकार है, मोदी जी हैं। చెలో పార్లమెంటుకు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడిన ఆందోళనకారుల్ని అక్కడి నుంచి కదలనివ్వలేదు. చుట్టూ బారికేడ్లు, ఫెన్సింగుల్ని అమర్చారు. బయట నుంచి కూడా ఒక్కరిని లోనికి రానివ్వలేదు. లోక్సభ సభ్యులు చంద్రశేఖర్ ఆజాద్, మహువా మొయిత్రాలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితుల్లోనూ ఆజాద్ అభిజిత్ దీప్కే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వేదిక వద్దకు చేరుకోగలిగారు. ఆయనకు సంఘీభావాన్ని తెలిపారు. న్యూఢిల్లీ పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ 163ని అమల్లోకి తెచ్చారు. గతంలో ఉపయోగించిన సిఆర్పిసి సెక్షన్ 144 స్థానంలోనే కొత్త చట్టం ప్రకారం ఈ సెక్షన్ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్రాంతాలలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం పూర్తిగా చట్టవిరుద్ధం. నిబంధనల్ని ఉల్లంఘించి ఇక్కడ ఎవరైనా నిరసనలకు దిగితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా సీజేపీ ఆగలేదు. బొద్దింకల దండయాత్రను నిలుపుదల చేయలేదు. మొత్తానికి అనుకున్నది సాధించారు. కేంద్రం ఒక మెట్టు దిగేలా ఒప్పించింది. తమకు ఏం కావాల్సి ఉందో మెప్పించింది. కేంద్రం చర్చలకు దిగివచ్చేలా మెడలు వంచింది. जो देखा और जो व्यवहार सरकार का और पुलिस का था, लाठी चलाना, आंसू गैस के गोले चलवाना, प्राइवेट ड्रेस में पुलिस आकर के छात्रों को, युवाओं के साथ जो व्यवहार किया है, सुनने में आ रहा है कि कुछ इलेक्ट्रिक टॉर्च भी थी या डंडी जो भी बोलेंगे उसको, लोगों को चोट लगी है। युवाओं के बड़े पैमाने पे चोट लगी है, बड़े पैमाने पे घायल हुए हैं। सरकार को ये उम्मीद नहीं थी कि छात्र नौजवान इतनी बड़ी संख्या में आ जाएंगे। ये सबसे बड़ा फेलियर है और किसी फेलियर के लिए ही आए हैं लोग। आप नीट की परीक्षा नहीं करा पा रहे हैं और जो परीक्षा कराई जिस तरह से धांधली हुई है, सब बीजेपी के लोग शामिल हैं उसमें, और दोबारा भी परीक्षा कराई उस पर भी प्रश्न लग रहे हैं। तो आगे का पिछले इतने वर्षों से छात्र नौजवान और युवाओं के भविष्य के साथ खिलवाड़ कर रही है सरकार। वही गुस्सा दिखाई दे रहा है, वही इंकलाब का नारा बन रहा है, वही एकजुटता दिखाई दे रही है। సీజేపీ ఆందోళనలతో అట్టుడికిన ఢిల్లీలో పొద్దటి నుంచి జరిగిందేమిటో చూద్దాం. ఉదయం 7 గంటలు పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఢిల్లీలో భారీ భద్రత. భారీగా మోహరించిన ఆర్ఏఎఫ్ కేంద్ర బలగాలు. సీజేపీ చెలో సంసద్ ర్యాలీకి అనుమతించని పోలీసులు. ఉదయం 9 గంటలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది యువత. జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సీజేపీ ప్రతినిధులు. అభిజిత్ దీప్కే పిలుపుతో చెలో సంసద్ ర్యాలీ ప్రారంభం. ఉదయం 10 గంటల నుండి 11 గంటలు బారికేడ్లను దాటి పార్లమెంటు వైపు వెళ్లే ప్రయత్నం. పోలీసులకు యువతకు మధ్య తోపులాట, ఉద్రిక్తత. టియర్ గ్యాస్, లాఠీచార్జి చేసిన పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలు పెద్ద ఎత్తున నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అభిజిత్ దీప్కేను అరెస్టు చేసినట్లు తొలుత ప్రచారం. దీప్కే అరెస్టు కాలేదని, అదుపులో లేరని పోలీసుల వివరణ. మధ్యాహ్నం 1 గంట సీజేపీ అంశంపై ప్రతిధ్వనించిన పార్లమెంటు. పోలీసుల చర్యలపై విపక్షాల అభ్యంతరం, సభలో ఆందోళన. మధ్యాహ్నం 2 గంటలు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల సమావేశం. పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థ మార్పులపై వివరణ. ఈ అంశాల్ని పరిశీలించేందుకు సర్కార్ సమయం కోరిందన్న సీజేపీ. మధ్యాహ్నం 2:30 అభిజిత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటన. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు నిర్ణయం. కేంద్రం చర్చలకు ముందుకు రావడంతో దీక్ష విరమణ. మధ్యాహ్నం 3 గంటలు హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ. ఉద్యమం, పార్లమెంటు పరిణామాలు, భద్రతా పరిస్థితిపై చర్చ. సాయంత్రం 4 గంటలు అభిజిత్ దీప్కేను అరెస్టు చేశారంటూ వదంతులు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత. కాక్రోచ్ జనతా పార్టీ తమ పంతం నెగ్గించుకునే దిశగా తొలి అడుగు వేసింది.
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పంతం పట్టింది. ఇంతకాలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న కాక్రోచ్ పార్టీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ పార్లమెంటు మార్చుకు పిలుపునిచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీని ఇన్నాళ్లు పిచ్చ లైట్ గా తీసుకున్న మోడీ సర్కార్ తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించింది. న్యూఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ సీజేపీ బృందంతో చర్చలు జరిపేందుకు ఒప్పుకుంది. గతంలో ముందుగా సీజేపీ నేతలు, జిల్లా మెజిస్ట్రేట్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, కేంద్ర సహాయ మంత్రి స్థాయి అధికారులతో చర్చలు జరపాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ప్రధాని లేదా కేబినెట్ మంత్రి స్థాయి నేతలతోనే చర్చలు జరపాలని పట్టుబడుతూ సీజేపీ ఆ ప్రతిపాదనల్ని తిరస్కరించింది. అలాగే తాము చర్చలు జరిపే మంత్రుల జాబితా ఒకటి డీసీపీకి సీజేపీ నేతలు సమర్పించినట్టు తెలిసింది. మరోవైపు సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. చర్చల కోసం ప్రభుత్వం తమను సంప్రదించారని తెలిపారు. తమ డిమాండ్ స్పష్టంగా ఉన్నాయని, యువత భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకున్నారని ఎక్స్పోస్టులో స్పష్టం చేశారు. దీంతో జేపీ నడ్డాతో సీజేపీ బృందం చర్చలు జరపడం అనివార్యమైంది. मीटिंग में हम लोगों ने यही बोला कि हमारे 3 डिमांड्स हैं। पहले कि सोनम वांगचुक जी को तुरंत रिलीज किया जाए एंड जब तक वो फॉर्मेलिटीज पूरी होती है उसमें उनको एक वीडियो बनाने का अलाउ किया जाए। वो वीडियो में यही हो कि वो अपील करे शांति बनाए रखने के लिए, लेकिन वो अभी तक हुआ नहीं है। नंबर 2 हमारा ये भी डिमांड है कि धर्मेंद्र प्रधान जी का रेजिग्नेशन तो अब आना ही पड़ेगा। या तो उनको बर्खास्त करे कैबिनेट से, या तो वो खुद रिजाइन करे। प्रोटेस्ट तब तक चालू रहेगा जब तक उनका रेजिग्नेशन नहीं आ जाता। और तीसरा जो नीट के फैमिलीज है, जो बच्चे मर गए हैं 20 से ज्यादा, उन फैमिलीज को 1 करोड़ का मुआवजा मिले। ये डिमांड्स को लेके हम జేపీ నడ్డా జీ కే పాస్ గయే. అయితే ఈ హఠాత్ పరిణామంపై అధికార కమల దళాలు కంగారు పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ అత్యంత వ్యూహాత్మకంగా తీవ్ర ఆందోళనతో స్పందిస్తున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తోంది. సాధారణంగా ఏ బలమైన రాజకీయ శక్తి అయినా తమకు సమానమైన సంప్రదాయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటుంది. కానీ ఇక్కడ శత్రువు ఎవరో కంటికి కనిపించరు. స్పష్టమైన నాయకత్వం లేదు, కార్యాలయం లేదు, భౌతిక శ్రేణులు అసలే లేవు. కేవలం మీమ్స్, వ్యంగ్య చిత్రాలు, హాస్యభరిత వ్యాఖ్యల ఆధారంగా నడిచే ఒక అదృశ్య సైన్యాన్ని ఎలా అదుపు చేయాలో తెలియకపోవడంతో అధికార పీఠాల కూసాలు కదిలాయి. ఈ కలవరమే కమల శ్రేణుల తీవ్ర దూకుడుకు ప్రధాన కారణమైంది. हम वही जनरेशन है जिसके पास डिग्री है लेकिन नौकरी नहीं, सपने हैं लेकिन सिस्टम नहीं। ये है कॉकरोच जनता पार्टी का संविधान। यहाँ जुमले नहीं, सीधे वादे लिखे गए। इस देश के बच्चे, इस देश के युवा एक बहुत छोटी और एक बहुत वाजिब मांग को लेकर आंदोलन कर रहे थे। वो किसी से लड़ने झगड़ने नहीं आए थे और पूरे देश भर से लोग यहाँ पर एकत्रित हुए। लेकिन जिस तरीके से पुलिस ने उनके साथ व्यवहार किया, न सिर्फ उनके साथ बल्कि हम जो सांसद गए थे हम सबको डिटेन कर लिया गया, धक्के मुक्के हर चीज़ से प्रताड़ित किया गया। तो ये बहुत शर्मसार है और जिस तरीके से लोकतंत्र को खोखला किया जा रहा है। लोकतंत्र का नाम ही है कि आदान प्रदान हो विचारों का। अगर जनता की बात नहीं सुनेगी सरकार तो फिर ये लोकतंत्र नहीं है, फिर तो ये राजशाही शासन है और ये सरकार वही बनाना चाहती है। ये नहीं चाहती कि लोकतंत्र जिंदा रहे, ये बस एक तरफा अपना राज चाहते हैं। उसी के लिए ये पहले डिलिमिटेशन और फिर विभिन्न प्रकार की चीज़ें ला रहे हैं। आज अगर 2 बार पेपर लीक हो चुका है तो मेरे हिसाब से ये मॉरल रिस्पॉन्सिबिलिटी बनती है। धर्मेंद्र प्रधान जी को तो नैतिकता के आधार पर खुद ही इस्तीफा देना चाहिए था, लेकिन हम ये तक सुन रहे हैं कि अब क्योंकि आप लोगों ने आंदोलन कर लिया तो अब उनका इस्तीफा बिल्कुल नहीं होगा। तो ये सिर्फ और सिर्फ अहंकार में डूबी सरकार है। ये ना छात्रों की सुनना चाहती है ना युवाओं की। और आज जिस तरीके से लाठी चार्ज और उन पर तरह तरह के प्रताड़ना हुई, इससे देश शर्मसार हुआ है और देश का युवा ये कभी नहीं भूलेगा। రాజకీయ పార్టీలకు గుర్తులు ఉంటాయి, జెండాలు ఉంటాయి, ఎన్నికల మేనిఫెస్టోలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం బొద్దింకలే పార్టీగా మారిపోయాయి. అధికార పార్టీ కాదు, ప్రతిపక్షం కాదు, అయినా దేశ రాజధానిలో హల్చల్ సృష్టించింది కాక్రోచ్ జనతా పార్టీ. జెన్జీ చేతిలో మీమ్ పడితే బొద్దింక కూడా పొలిటికల్ లీడర్ అయిపోతుందని నిరూపించింది. ఎందుకంటే ఇప్పటి రాజకీయాల్లో ప్రెస్ మీట్ కంటే మీమ్ విపరీతంగా పరిగెడుతోంది. ఒక ఫోటో, ఒక ట్వీట్, ఒక వీడియో దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఈ తరం చేతిలో మీమ్ ఉంటే మిసైల్ కంటే పవర్ఫుల్ అని రుజువు చేసింది.
కథలో హీరోలు లేరు, విలన్లు కూడా లేరు. ఉన్నది ఒక్క ప్రశ్న మాత్రమే. దేశ రాజధానిలో బొద్దింకలే చర్చనీయాంశం కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బొద్దింక చిన్నదే, కానీ అది లేవనెత్తిన ప్రశ్న పెద్దది. ప్రజల గొంతుక వినిపించకపోతే మీమ్స్ మాట్లాడతాయి. చిన్న చిన్న పరిపాలనా లోపాలు డిజిటల్ యుగంలో పెద్ద రాజకీయ చర్చలుగా మారుతున్నాయి. ఇప్పుడున్న జెన్జీ రాజకీయ కమ్యూనికేషన్ పాత శైలిని పూర్తిగా మార్చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ అదే నిరూపించింది. కేంద్రం దూకుడుకు ఒక రకంగా ముకుతాడు వేసింది. ఇక దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ మొదలైంది. ఎన్నికల బరిలో కనిపించని రెండు పార్టీలు సోషల్ మీడియాలో కోట్లాది యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒకటి బొద్దింకల జనతా పార్టీ, రెండోది జాతీయ పరాన్నజీవుల కూటమి. ఈ పేర్లతో వైరల్ అవుతున్న ఈ డిజిటల్ ఉద్యమాల అసలు లక్ష్యమేంటి? నిరుద్యోగం, పేపర్ లీకులు, వ్యవస్థపై యువత ఆగ్రహానికి ఇవే కొత్త ప్రతీకలుగా మారబోతున్నాయా? భారత రాజకీయ ముఖ చిత్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలతో తీరిక లేకుండా ఉంటే, మరోవైపు డిజిటల్ వేదికగా యువత సృష్టించిన రెండు కొత్త శక్తులు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అవే బొద్దింకల జనతా పార్టీ, జాతీయ పరాన్నజీవుల కూటమి. దేశంలో ఏటా పెరుగుతోన్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు మరియు వ్యవస్థాగత అవినీతికి నిరసనగా భారతీయ జెన్జీ సోషల్ మీడియా వినియోగదారులు సృష్టించిన వ్యంగ్య ఆన్లైన్ రాజకీయ ఉద్యమాలివి. ప్రస్తుతం ఇవి కేవలం మీమ్స్కే పరిమితం కాకుండా యువత ఆక్రోశాన్ని ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా రూపాంతరం చెందాయి. ఈ రెండు బృందాలలో ఏదీ కూడా భారత ఎన్నికల సంఘం కింద అధికారికంగా గుర్తింపు పొందిన అసలైన రాజకీయ పార్టీ కాదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించేలా సోషల్ మీడియాలో వీటికి క్రేజ్ లభిస్తోంది. ఇన్ వేదికగా ఈ ఉద్యమానికి సంబంధించిన సీజేపీ పేజీ ఏకంగా 6 మిలియన్లు, అంటే 60 లక్షల ఫాలోవర్ల మైలురాయిని అందుకొని అప్పట్లో రికార్డు సృష్టించింది. ఈ అసాధారణ డిజిటల్ ఉద్యమం వెనుక ఒక తీవ్రమైన ఆత్మగౌరవ పోరాటం దాగి ఉంది. 2026 మే మధ్యలో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిరసన జ్వాలలు చెలరేగాయి. ఉపాధి అవకాశాలు లేక సోషల్ మీడియా, స్వతంత్ర జర్నలిజం, సమాచార హక్కు చట్టం క్రియాశీలత వైపు మల్లుతున్న నిరుద్యోగ యువతను ఉద్దేశించి వారు వ్యవస్థపై దాడి చేసే బొద్దింకలు, సమాజాన్ని పట్టిపీడించే పరాన్న జీవులంటూ పోల్చిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్ని తీవ్రంగా గాయపరిచాయి. అయితే ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేశారని, ఉన్నత ప్రభుత్వ వృత్తుల్లోకి ప్రవేశించడానికి నకిలీ డిగ్రీలను ఉపయోగించే మోసగాలను ఉద్దేశించి అన్నవే తప్ప సాధారణ నిరుద్యోగ యువతను ఉద్దేశించినవి కావని వివరణ ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు నెటిజన్లు కేవలం ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేసి వదిలేస్తారు. కానీ ఈసారి డిజిటల్ క్రియేటర్లు జెన్జెడ్ యువత రూట్ మార్చారు. తమను ఉద్దేశించి అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఆ అవమానకరమైన పదాలనే వారు ఆయుధాలుగా మార్చుకున్నారు. తమను బొద్దింకలు, పరాన్నజీవులు అంటారా? అయితే ఆ పేర్లతోనే మేము ఉద్యమిస్తామంటూ ఆ పదాలను సామూహిక రాజకీయ ఆవేశానికి, డిజిటల్ ప్రతిఘటనకు సజీవ చిహ్నాలుగా మార్చేశారు. వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నిస్తూ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ ఉద్యమ ఆశలకు జీవం పోస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలపై ఏకపార్టీ గుత్తాధిపత్యం అప్రజాస్వామిక నియంతృత్వానికి దారితీస్తోంది. బీజేపీ రాజకీయ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే జెన్జీ ఉద్యమానికి బాటలు వేయడం ఖాయమే అనిపిస్తోంది. సహజంగానే అధికార ఎన్డీఏ కూటమి వ్యతిరేక రాజకీయ శక్తులు దీప్కే సోషల్ మీడియా ఫాలోవర్స్ లో చేరిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైన, వ్యవస్థలపైన వ్యంగ్య ప్రశ్నలు సంధిస్తూ పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికగా దూసుకుపోతుండటంతో నిజంగానే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందా, జెన్జీ వంటి సరికొత్త ఉద్యమానికి వేదిక అవుతుందా అన్న చర్చలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మన
దేశ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రాంతీయవాదమే ఓట్లను శాసిస్తాయి. కానీ దీప్కే సంచలనంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులు కావచ్చేమో. 2029 సార్వత్రిక ఎన్నికల్లో వీటన్నింటినీ పక్కకు నెట్టి జనరేషన్ గ్యాప్ అనే కొత్త అంశం తెరపైకి రాబోవడం ఖాయమే. జెన్జీ అని పిలిచే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యువత దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకోవడం తథ్యమే. పలు దేశాల్లో నిరసనలు, పోరాటాలతో ప్రభుత్వాలను గద్దెదించిన చరిత్ర ఉన్న ఈ తరం ఇప్పుడు భారత్లో ప్రకంపనలు సృష్టించబోతోంది. అదే జరిగితే 2029లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది ఎదురు కాబోయే అతిపెద్ద లిట్మస్ టెస్ట్. జెన్జీ తరం ఓటర్ల మనస్తత్వం ఇంతకుముందు తరాల కంటే కూడా డిఫరెంట్. వీరు పుట్టినప్పటి నుంచి మోడీ పాలనను మాత్రమే చూస్తూ పెరిగారు. అంతకుముందున్న కాంగ్రెస్ హయాం నాటి పరిస్థితులు, స్కామ్ల గురించి పెద్దగా తెలియదు. కేవలం చదివి తెలుసుకున్నవే కానీ ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అందుకే బీజేపీని ఒక ప్రత్యామ్నాయంగా కాకుండా ఒక స్థిరపడిన వ్యవస్థగానే చూస్తోంది జెన్జీ తరం. వ్యవస్థలో లోపాలు కనిపిస్తే ప్రశ్నించే తత్వమే జెన్జీల బలం. ఎందుకంటే పార్టీల పట్ల గుడ్డి భక్తి ఉండదు. కోరుకునేది కేవలం ఫలితాలు మాత్రమే. ఒకప్పుడు రాజకీయ ప్రచారం అంటే గోడల మీద రాతలు, పెద్ద సభలు. కానీ జెన్జీకి రాజకీయం అంటే సోషల్ మీడియా కంటెంట్. వార్తల కోసం పత్రికలను కూడా వాళ్ళు చదవరు, టీవీలు కూడా చూడరు. కేవలం వాళ్ళు చూసేది ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్. వీటి ద్వారానే రాజకీయ అవగాహన పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకే అంశాన్ని 10 కోణాల్లో చర్చించే అవకాశం ఉండడంతో ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల కంటే గ్రౌండ్ లెవెల్ వాస్తవాలకే జెన్జీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నాయకుల కంటే తమకు నచ్చిన యూట్యూబర్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే విశ్లేషణలే ఎక్కువగా నమ్ముతారు. ఇది పార్టీల కంట్రోల్లో లేని ప్లాట్ఫామ్ కావడంతో అధికార పక్షాలకి ఇది ఒక సవాల్. రాబోయే ఎన్నికల రాజకీయం కేవలం నినాదాల మీద కాదు, నికరమైన ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. బీ కేర్ఫుల్ అని జెన్జీ వార్నింగ్ బెల్ మోగిస్తుంది. ఇది వాల్టీ ట్రెండింగ్ నౌ. నమస్తే.